యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చిన తాజా చిత్రం వార్ 2. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వార్ కు సీక్వెల్ గా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించింది. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల మధ్య వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా ఈ గురువారం థియేటర్స్ లోకి వచ్చింది వార్ 2. కానీ ఓవర్సీస్ ప్రీమియర్స్ తొలి ఆట నుండే మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇద్దరు బడా స్టార్స్ ఉన్నా కూడా కథనంపై అంతగా దృష్టి పెట్టకుండా కేవలం యాక్షన్ పై మాత్రమే దర్శకుడు ఫోకస్ చేశాడని విమర్శలు వచ్చాయి. కానీ అవేమీ వార్ 2 కలెక్షన్స్ పై ప్రభావం చూపలేదు. బాలీవుడ్ లో సూపర్ స్టార్ట్ అందుకుంది వార్ 2. హిందీలో 30 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్టుగా చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది హైయెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా చావా ఫస్ట్ ప్లేస్ లో ఉండగా వార్ 2 సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఇక ఇండియాలో మొదటి రోజు 52 కోట్లకు పైగా నెట్ వసూలు చేసింది. మొత్తంగా వరల్డ్ వైడ్ గా 100 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ అంచనా వేస్తుంది. సౌత్ లో కూలీతో భారీ పోటీ నెలకొన్నప్పటికీ వార్ 2 సూపర్ కలెక్షన్స్ రాబట్టిందని చెప్పాలి. ఇక ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ ఇచ్చిన ఈ సినిమా ఆయన ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా ఉంది. ఇందులో టైగర్ యాక్షన్ సూపర్ అని అంటున్నారు. కాకపోతే సినిమా టాక్ మాత్రం మిక్స్డ్ గా ఉంది. మరి ఈ వీకెండ్ లాంగ్ రన్ లో వార్ 2 వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.